యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. శని ఆదివారాలు సెలవు రోజులు, వివాహాది శుభకార్యాలు ఉండడంతో రద్దీ ఏర్పడింది. దీంతో చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. శని ఆదివారాలు సెలవు రోజులు, వివాహాది శుభకార్యాలు ఉండడంతో రద్దీ ఏర్పడింది. దీంతో చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా రెస్పాండెంట్ సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చెప్పండి. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన టోల్ ప్లాజాలు ఏతున్నాయో పంతంగి కొర్లపాటు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. శని ఆదివారాలు సెలవు కావడంతో అయితే వాహనదారులు పల్లెబాట పెట్టారు. మొత్తంగా ఫాస్టాగ్ విధానం టెక్నికల్ ఇష్యూ వల్ల వాహనాలు ఇప్పటికే ఏదైతే టోల్ ప్లాజాల వద్ద ఏదైతే బూతులు ఉన్నాయో బూతుల వద్ద మందకొండిగా అయితే వాహనాల కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పొచ్చు, హైదరాబాద్ విజయవాడ అంతర్రాష్ట్రీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఉంటుంది. ప్రధానంగా అసలుకే వీకెండ్ కావడంతో వాహనాల రద్దీ కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా టోల్ గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందంటూ ఫాస్టాగ్ విధానం వచ్చినా ట్రాఫిక్ జామ్ అయితే అత్యవసరమైనటువంటి వాహనాలు వెళ్ళిపోతుందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పొచ్చు, ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఈ విధానం ఉందో దీన్ని పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన వాహనాలు పంపించాలని ప్రయాణికులు కోరుతా ఉన్నారు. మొత్తంగా ఫాస్టాగ్ విధానాన్ని అప్డేట్ చేస్తే బాగుంటుందని ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు రేపు సెలవు దినం కావడంతో అయితే వాహనదారులు అయితే పల్లెపాట పట్టడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల సందడి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు.